హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ముందుకైతే ఇప్పుడు మంచి వీడియోతో వచ్చానండి. అదేమిటంటే మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ పచ్చళ్ళ వ్యాపారం అండి. ఇంట్లోనే ఉంటూ బయటికి రాకుండా చక్కగా పచ్చళ్ళ వ్యాపారం అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఎలా చేయాలి? ఏంటి? మీరు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చేయండి. అదే విధంగా ఈ పచ్చళ్ళు మీకు ఎక్కడికైనా ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు. మినిమమ్ బిల్లు 3000 అయితే చేయాలి. అడ్రెస్ వచ్చి రాజమండ్రి కోటగుమ్మం. మీకు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే గనక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ వెజ్ అండి. చూడండి ములక్కాయ, వంకాయ పచ్చడి, వెల్లుల్లి పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఇలా చాలా రకాలు 30 రకాల పచ్చళ్ళ వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయండి. వీళ్ళు ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు. వీళ్ళ దగ్గర పావు కేజీ నుంచి స్టార్టింగ్ అండి. డబ్బా వచ్చి రూ. 70. బయటైతే మనకి రూ. 100, రూ. 120 ఉంటుందంట. చూడండి ఎంత బాగున్నాయో. ఆయిల్ కూడా చాలా ఎక్కువేశారండి. ఇలా ఆయిల్ ఎక్కువేస్తే పచ్చడి సంవత్సరం పైనే నిలవ ఉంటుంది. అంతే కాదండి వీళ్ళు 23 రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు తయారీకే శిక్షణ కూడా ఇస్తారు. దూర ప్రాంతాల వాళ్ళకి ఆన్‌లైను, దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇంటికి వచ్చి నేర్చుకునే మంచి అవకాశం కూడా ఉంది. పూర్తి పచ్చళ్ళ తయారీ కొలతలతో ఉన్న నోట్‌బుక్ కూడా ఇస్తారు. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పచ్చళ్ళు రూ. 10, రూ. 20, రూ. 30, రూ. 50 ఎలా తయారు చేయాలో ఈజీగా నేర్పిస్తారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి మరి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. మేడం మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ పచ్చళ్ళ గురించి కొన్ని వివరాలు చెప్పండి మేడం. చెప్తాను మేడం. మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. పచ్చళ్ళు మనం 30 రకాల వరకు మనం వెజిటబుల్స్‌లో వెజ్ పికిల్స్ తయారు చేస్తున్నామండి. 30 రకాల వెజ్ పికిల్స్ అనేవి తయారు చేస్తున్నామండి. ఇప్పుడు 30 రకాల వెజ్ పికిల్స్ ఏంటనేది నేను మీకు తీసి చూపిస్తానండి. అదేవిధంగా బౌల్‌లో కూడా వేసి ఆ పికిల్ ఏ విధంగా ఉన్నదనేది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రెజెంట్ నేను మీకు చూపిస్తున్న పికిల్ ఏంటంటే అండి దొండకాయ అండి. దొండకాయ పికిల్ అండి. దొండకాయ బాగా ఫేమస్ అండి మన దగ్గర. అవును. అది దొండకాయ పికిల్ అండి. మేడం ఇవి ఎంత మేడం? అర కేజీయా? పావా? పావు మేడం. పావు కేజీ అండి. పావా మేడం? అవునండి. ఓకే. తర్వాత వచ్చి మీరు వంకాయ అండి. వంకాయ పికిల్ అండి ఇది. వంకాయ. అవునండి. వంకాయ పికిల్. అబ్బా! ఇది ఓకే. ఇది వచ్చి ఆల్ వెజిటబుల్స్ అండి ఇది. ఆల్ వెజిటబుల్స్ అండి. వెజిటబుల్స్ తయారు చేసిన పికిల్. ఓన్లీ వెల్లుల్లి అండి. వెల్లుల్లి పికిల్ అండి ఇది. ఈ వెల్లుల్లి మనకి ఈ పికిల్ తినడం వల్ల బాడీలో హీట్ అది పెరిగి మనకి చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. అవును. ఓన్లీ వెల్లుల్లితో తయారు చేసిన పికిల్ అండి ఇది. నెక్స్ట్ పికిల్ వచ్చి పనస అండి. పనస పొట్టుతో మనం తయారు చేసిన పికిల్ అండి. పనస పొట్టు. అవునండి. చాలా పనస పొట్టు మన గోదావరిలో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ మంచి ఫేమస్ అండి మన రాజమండ్రిలో. మన గోదావరిలో బ్రాండ్ ద్వారా మనం ఈ పికిల్స్ వెజ్ పికిల్స్ మనం తయారు చేసి మనం హోల్సేల్‌గా ఇస్తున్నామండి. ఇది చూసినట్లయితే పనస పొట్టుతో తయారు చేయబడిన పికిల్ అండి. మేడం ఇవి ఏంటి మేడం? నాకు అంటే మాకు ఈ బాటిల్ ఎంత ఉంటుంది మేడం? ఈ బాటిల్ వచ్చి మీకు పావు కేజీ పికిల్ ఉంటుందండి ఇందులోని. మేడం. మేము విత్ మీకంతా మొత్తం ఫుల్‌గా తయారు చేసేసి మొత్తం ఇలా సీల్ కూడా చేసేసి మీకు ఎటువంటి ఆయిల్ గాని ఏమి లీక్ అవ్వకుండా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మేము పంపిస్తామండి. అయితే మీరిప్పుడు మాకు ఈ బాక్స్ మొత్తము కొరియర్ చేయమంటే చేస్తామండి. ఏంటంటే మేము ఇచ్చేది ఏంటంటే బిజినెస్ పరంగా ఇస్తామండి. 1, 2 బాటిల్స్ అయితే మేము పంపించడం జరగదండి. పంపించము. మన దగ్గర కనీసం మినిమమ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈ వెజ్ పికిల్స్‌తో గాని, నాన్ వెజ్ పికిల్స్‌తో గాని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ ఈ పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కనీసం మినిమమ్ బిల్ మన దగ్గర వచ్చి రూ. 3000 బిల్ చేయాలండి. 3000 అంటే 3000 మేము బిల్ చేస్తే మీరు ఎక్కడికైనా కొరియర్ చేస్తారా? ఆల్ ఓవర్ ఇండియా మేము ఈ బాక్సుల్లో ఎలా ప్యాక్ చేసేసి మేము పంపిస్తామండి. కొరియర్ చార్జెస్ అనేవి మీవేనండి. ఎవరైతే మా దగ్గర పర్చేజ్ చేస్తారో ఈ బిజినెస్ పరంగా వ్యాపార పరంగా ఈ పచ్చళ్ళు అనేవి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కొరియర్ చార్జెస్ వాళ్ళే భరించాలండి. మేడం బయట అయితే పావు కేజీ ఎంత ఉంటుంది మేడం? బయట అయితే మనకి రూ. 90 నుంచి 120 వరకు ఉంది. మీరైతే మాకు పావు కేజీ ఎంత ఇస్తారు మేడం? మనం 70కే ఇస్తున్నామండి. 70 ఇస్తున్నామండి పావు కేజీ విత్ బాటిల్‌తో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తయారు చేసి మొత్తం లోపల ఇలా సీలింగ్ చేసండి. ఆయిల్ అది లీక్ అవ్వకుండా కూడా మనం సీల్ చేసి మనం నీట్‌గా మనం పంపించడం జరుగుతుందండి. ఎవరైనా సరే ఈ వెజ్ పికిల్‌తో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎంత దూరమైనా సరే మేము ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్ చేస్తామండి ఇలాగా. ఎక్కడికైనా చేస్తామండి. ఇప్పుడు ఈ పికిల్ చూసినట్టయితే ములక్కాడ అండి. ఇది ములక్కాడ పికిల్ అండి. చాలా టేస్టీగా ఉంటది. అవును. ములక్కాడ పికిల్. అదే విధంగా మంచిది కూడా. అవునండి. ములక్కాడ అండి.
మునగాకు బాగా ప్రతి కళ్ళకి గట్రా కళ్ళకి మంచిది అన్నిటికీ కదా. మంచిది కదండి. అవును. అదే విధంగా ఈ మునక్కాయతో కూడా తయారు చేసిన పికిల్ అది. ఇది కాకరకాయ అండి. ఇది కాకరకాయ మీ పికిల్. దగ్గర అయితే మొత్తం ఈ బాక్స్ లో ఇది 30 పచ్చిమిర్చి రకాలు అండి. ఉంటాయా మేడం? 30 రకాలు ఉంటాయండి. ఇది పచ్చిమిర్చి అండి. ఓకే. ఇది పచ్చిమిర్చి పికిల్. అదే విధంగా పుదీనా పికిల్ అండి. ఇది మీకు పుదీనా మీరు ఎక్కువగా కరివేపాకు కొత్తిమీర విని ఉండొచ్చు కానీ పుదీనా అనేది మనకి రేర్ అండి. ఇది పుదీనా పికిల్ అండి. ఇది ఉసిరి తొక్కు అండి. మీరు ఉసిరికాయ పికిల్ చూసుంటారు కానీ ఇది ఉసిరి తొక్కు అండి. ఉసిరి తొక్కు. ఉసిరి తొక్కు అండి. చింతకాయ తొక్కులాగా ఉసిరి తొక్కు అండి. చింతకాయ తొక్కు పచ్చడి అంటాం కదా, ఆ విధంగా ఉసిరి తొక్కు అండి. అదే విధంగా ఇది చింతకాయ తొక్కు అండి. ఇది చింతకాయ తొక్కు పచ్చడి అండి. మీరు ముందు చూసింది ఉసిరికాయ తొక్కు, ఇది చింతకాయ తొక్కు. ఓకేనండి. అదే విధంగా మీకు పండు మిర్చి గోంగూర అండి. పండు మిర్చి గోంగూర కలిపండి. చాలా ఇదంతా మన గోదావరి తయారు చేసిన పికిల్స్ అండి. మేడం ఇవన్నీ మీరు ఓన్ గా తయారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లోనే ఓన్ గా మంచి ఆయిల్ అవి వాడుతూ ఇంట్లో తయారు చేసిన పికిల్స్ అండి. అది అందులోనే మీకు కొత్తిమీర అండి. ఇది కరివేపాకు. ఈ పికిల్ వచ్చి కరివేపాకు. ఇది వచ్చి గోంగూర పచ్చడి అండి. ఇది గోంగూర, ఓన్లీ గోంగూర. ఇది నిమ్మకాయ అండి, నిమ్మకాయ పచ్చడి. ఇది ఇది బెల్లం ఆవకాయ అండి. ఆవకాయలో బెల్లం ఆవకాయ అండి. తీపావకాయ మాట పెరుగన్నాల్లో కాటిల్లోకి చాలా బాగుంటుంది. బెల్లం ఆవకాయ. అవునండి. ఇది ఓన్లీ ఆవకాయ అండి. ఇది ఓన్లీ ఆవకాయ, కారం ఆవకాయ. ఇది తీపావకాయ, ఇది కారం ఆవకాయ. ఇది టమాటో అండి, టమాటో పికిల్. ఇది టమాటో. అవునండి. తర్వాత ఇది వచ్చి పులిహోర పేస్ట్ అండి. ఏంటంటే ఇప్పుడు స్కూల్కి కానీ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టక్కర్లేదండి, బయట పెట్టుకోవచ్చు. ఏం పర్వాలేదు. అవునండి. రైస్ ఉడికించుకోవడం, ఈ పులిహోర పేస్ట్ కలుపుకుంటే మనకి పులిహోర పోపు కూడా వేయక్కర్లేదండి. అన్ని కలిపే ఉంటాయండి. మొత్తం అన్ని ఎండుమిర్చి అన్ని కలిపే ఉంటాయండి. ఓన్లీ రైస్ మనం ప్రిపేర్ చేసుకోవడం, రైస్ లో కలిపేసుకోవడం. 2 స్పూన్స్ వేసుకున్నామంటే మనకి పులిహోర తయారైపోతుందండి. అబ్బా చాలా బాగుంది. అవునండి. ఈ విధంగా మన దగ్గర 30 రకాల వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయండి, అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఈ వెజ్ పికిల్స్ తో కనుక బిజినెస్ చేసుకోవాలి, ఇంటి దగ్గర ఉండి ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ 30 రకాలు మన దగ్గర అవైలబుల్ గా అందుబాటులో ఉన్నాయండి. ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ పికిల్స్ తోటి, వెజ్ పికిల్స్ తోటి, ఈ వెజ్ పచ్చళ్ళతోటి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఇవి బాక్సుల్లో మేము పెట్టి మేము కొరియర్ అనేది ఆల్ ఓవర్ ఇండియా చేస్తామండి. ఇందులో కూడా ప్రాఫిట్ అనేది చాలా లాభం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం విత్ బాటిల్ తో మొత్తం తయారు చేసి ఇవ్వడం వల్ల 70 రూపీస్కి ఇస్తున్నామండి. వాళ్ళు అవునండి, పావు కేజీ పచ్చడి 70 రూపాయలకి ఇస్తున్నాం. వాళ్ళు బయట 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు అమ్ముకోవచ్చా అండి. అది కూడా ఏ ఆయిల్ తో చేస్తారో మనకు తెలియదు. మనం మంచి అయితే ఇంట్లో కాబట్టి వేరుశనగ నూనెతో తయారు చేస్తున్నామండి పికిల్స్. ఇంట్లో మనుషుల్ని పెట్టి మంచి ఆయిల్ తోని మీరు తయారు చేపిస్తున్నారు. అవునండి. ఈ పికిల్స్ ఏంటంటే వాళ్ళు రెస్టారెంట్లకు కానీ లేదా కర్రీ పాయింట్స్ దగ్గర కూడా వీళ్ళు సప్లై చేసుకుని సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బిజినెస్ కర్రీ పాయింట్ అవి ఉంటే అక్కడ కూడా మీరు ఇవి తీసుకుని సేల్ చేసుకోవచ్చు. హాస్టల్స్ దగ్గర అలా సేల్ చేసుకుని చాలా మంచి ప్రాఫిట్స్ అనేది వస్తుందండి. మాకు ఇవి ఓపెన్ చేసి చూపిస్తారా? ఓపెన్ చేసి చూపిస్తానండి. మా పికిల్స్ మీకు ఏ విధంగా ఉన్నాయో మీరు చూడొచ్చండి. వంకాయ పచ్చడి అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. అంటే వీళ్ళు ఓన్ గా ఇవి తయారు చేసి అలా బాటిల్ లో ప్యాక్ చేసి మనకి పంపిస్తారు. ఇవి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూపించమన్నాను అనమాట. మన కోసం ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళు ఓన్ గా ఫ్యాక్టరీలో తయారు చేసినవి. వీళ్ళకి ఫ్యాక్టరీ ఉంది. మనకి ఎంత కావాలి అంటే వంకాయ పికిల్ అండి. ఇది వంకాయ మీకు ఒక్కొక్కటి బౌల్లో వేసి చూపిస్తారు. ఇది పావు కేజీ అండి. ఇది వంకాయ పికిల్ అండి. ఇది వంకాయ పికిల్ అండి. ఇది మీకు మీరు చూడండి ఒక్కసారి. ఆయిల్ కూడా వీళ్ళు ఎంత వేసారో. మనకి బయట అయితే ఇంత ఆయిల్ ఉండదండి. చూడండి ఆయిల్ ఎక్కువ. మేడం ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది మేడం? ఇది వచ్చి మనకి 1 ఇయర్ వరకు గ్యారంటీ అండి. 1 ఇయర్ వరకు గ్యారంటీ. ఆయిల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి చూడండి ఆయిల్ ఎంత ఉందో. ఆయిల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి నిల్వ ఉంటుంది. వంకాయ పచ్చడి అండి ఇది. ఇంకొకటి చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్లు మునక్కాయ తయారు చేయబడిన పచ్చడి అండి. నేను ఓపెన్ చేసి మీకు ఏ విధంగా ఉన్నది అన్నది నేను చూపిస్తాను మీకు ప్రజెంట్.
ఈ విధంగా సీలింగ్ అనేది ఉంటుందండి మన దగ్గర. ఇలా మొత్తం సీల్ చేసి మనకి మీకు పంపిస్తారు. పంపించేటప్పుడు కూడా మేము ఈ విధంగా సీల్ చేసి మీకు ఎటువంటి ఆయిల్ లీక్ అవ్వకుండా మనం తయారు చేయడం అయితే పంపించడం అయితే ఆయిల్ కూడా జరుగుతుంది. చూడండి ఎంత ఉందో. ఇది మునక్కాయ అండి. చూస్తున్నారు కదండి, మునక్కాయ పచ్చడి అండి. ఇది మునక్కాయ పచ్చడి మనకి మంచి ఫుల్ ఆయిల్ తోటి చక్కగా మంచి గ్రేవీ తోటి ఉంటుందండి. ఇది హెల్త్ కూడా, ఈ పికిల్ తినడం వల్ల ఏంటంటే హెల్త్ కూడా మంచిదండి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మనకి మునగాకు వాడమని చెప్తున్నారు కదా, ఆ విధంగా మనం ఇదండి మునక్కాయతో ములక్కాయ పచ్చడి. అవునండి, మునక్కాయ పచ్చడి. పావు కేజీ ఓన్లీ పావు కేజీ పచ్చడి అండి ఇది. ఓన్లీ మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ పావు కేజీ పావు డబ్బాలండి. కేజీ, మీకు హాఫ్ కేజీ కూడా ఉంటుందండి. హాఫ్ కేజీ కూడా ఉంటుంది. 30 రకాల పచ్చళ్ళు అయితే వస్తాయి. అవునండి, ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు. మినిమం బిల్లు 3000 చెయ్యాలి. కూరగాయలండి, మొత్తం వెజిటేబుల్స్ తో తయారు చేయబడిన పికిల్ అండి ఇది. ఆల్ వెజిటేబుల్స్ అండి, కూరగాయలతో తయారు చేయబడిన పికిల్ అండి ఇది. ఇది కూడా ఫుల్ సీలింగ్ అండి, ఇలాగా సీల్ చేసి ఉంటది. మీకు నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూసారా, ఆయిల్ అది చూసారా మీరు, చక్కగా ఇంత ఫుల్ గా ఆయిల్ అది ఇంట్లో చేసినవి కాబట్టి, వీళ్ళు ఓన్ ఫ్యాక్టరీలో చేసినవి కాబట్టి మనకి మంచి ఓన్ ఇండస్ట్రీ అండి మాది, పికిల్ ఇండస్ట్రీ. చూడండి ఆయిల్ ఎంత ఉందో. అంత ఆయిల్ ఉంటేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. అవునండి, బూజు అవి పట్టకుండా ఉంటాయి. ఇది ఆల్ వెజిటేబుల్స్ అండి, అన్ని వెజిటేబుల్స్ కూరగాయలతో తయారు చేయబడిన పికిల్ అండి ఇది. ఇది చూసినట్లయితే ఈ నిమ్మకాయ. అవునండి, చాలా బాగున్నాయి పచ్చళ్ళు. చూడండి, ఇది పచ్చిమిరపకాయ అండి. అలాగే మీకు అన్ని రకాల ముక్కలు, వెజిటేబుల్ ముక్కలు వేసి తయారు చేయబడిన కూరగాయల ఆలు పచ్చడి అండి. మొత్తం కూరగాయలతో తయారు చేయబడిన పచ్చడి అండి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది వెల్లుల్లి పికిల్ అండి. ఇది వెల్లుల్లిపాయ పచ్చడి. వెల్లుల్లి పికిల్ అండి. దాంతో మొత్తం వెల్లుల్లి ఉంటుందండి దీంట్లో. ఇది కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. వీళ్ళు ఓన్ గా తయారు చేస్తున్నారు కాబట్టి చూడండి, ఆయిల్ అవి ఇంత ఉన్నాయి. ఇలా ఆయిల్ ఉంటే ప్రతి పచ్చడి సంవత్సరం పైగానే నిలువ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో గట్టా పెట్టుకోకర్లేదు, బయటే సంవత్సరం పైనే నిలువ ఉంటుంది. మీకు ఎన్ని కేజీలు కావాలన్నా ఎంత దూరం చూసారు, వెల్లుల్లిపాయలు అండి, కొరియర్ చేస్తారు. ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయ పచ్చడి, ఓన్లీ వెల్లుల్లిపాయలతో తయారు చేయబడిన పచ్చడి అండి ఇది. మీరు చూస్తున్నారు కదండి, ఈ వెల్లుల్లి పికిల్ అండి ఇది. చూడండి ఆయిల్ కూడా ఎంత ఉందో. ఇంత ఆయిల్ ఉండడం వల్ల పచ్చడి సంవత్సరం పొడుగునా ఇంకా ఎక్కువే, సంవత్సరం కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వెల్లుల్లిపాయ పచ్చడి. ఇప్పుడు చూస్తున్న పచ్చడి మీరు దొండకాయ పచ్చడి అండి ఇది. ఈ దొండకాయ పచ్చడిని కూడా నేను ఆ సీల్ ఓపెన్ చేసి నేను మీకు బౌల్లో వేసి మీకు ఏ విధంగా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు చూస్తున్నారు కదా, పూర్తిగా వేరుశనగ నూనెతో తయారు చేయబడిన ఇది దొండకాయ పచ్చడి అండి. ఆయిల్ చూడండి ఎంత ఉందో. ఇంత ఆయిల్ బయట వేయరండి, పచ్చళ్ళు అందుకే బూజు పడతాయి. వీళ్ళైతే ఆయిల్ ఎక్కువ వేసి ఇలా తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా హోమ్ మేడ్ తరహాలో మేము ఇంట్లో దంపించిన కారాలతోనూ వాటితో తయారు చేసిన వెజ్ పికిల్స్ అండి ఇవి. ఇది బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చాలా మీకు ప్రాఫిట్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మీరు ఆ పచ్చడి కలిపేటప్పుడు మీరు ఆయిల్ కానీ ఆ దొండకాయ పీసులు కానీ చాలా టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ దొండకాయ పచ్చడి. వేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది దొండకాయ పచ్చడి. చూస్తున్నారు కదండి దొండకాయ పీసులు అవన్నీను. కేవలం ఇది ఒక పావు కేజీ డబ్బా మాత్రమేనండి. పావు కేజీ కాకుండా మీకు హాఫ్ కేజీలో కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయండి. మీకు ఎలా కావాలంటే అలా మీరు మా దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేడం ఎంత దూరమైనా కొరియర్ చేస్తారా? చేస్తామండి, ఎంత దూరమైనా కొరియర్ బిల్ ఎంత చేయాలి మేడం? మినిమం బిల్ వచ్చి 3000 రూపాయలు చేయాలండి. 3000 రూపాయలు మినిమం బిల్ చేస్తే మీరు కొరియర్ చేస్తారు. మొత్తం అన్ని రకాలు కొరియర్ ఛార్జీలు మేడం? కొరియర్ ఛార్జెస్ ఎవరైతే మా దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళవేనండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది పనస పొట్టుతో తయారు చేయబడిన పచ్చడి అండి ఇది. ఇది కూడా నేను బాక్స్ మీకు అది మూత తీసి మీకు ఫాయిల్ పేపర్ మీకు కట్ చేసి నేను చూపిస్తున్నాను. ఇది కూడా నేను మీకు బౌల్లో వేసి చూపిస్తానండి. ఇది పనస పొట్టు పచ్చడి అండి. మనకి ఆయిల్ లీక్ అవ్వకుండా చూడండి జాగ్రత్తగా అవన్నీ చేసి పంపిస్తారు ఇంటికి. ఎంత దూరమైనా కొరియర్ చేస్తారంట.
ఇది పనసపొట్టు పచ్చడండి. ఇది మీకు చపాతీల్లో గానీ, పుల్కాల్లో గానీ, రోటీస్‌లో గానీ చాలా బావుంటదండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా మంచిదండి. ఈ పనసపొట్టు పికిలు. చూడండి ఎంత బావుందో. షుగర్ వ్యాధిగ్రస్తులకి ఈ పనసపొట్టు పచ్చడి చాలా ఆరోగ్యకరంగా ఉంటదండి. ఇది వాడడం వల్ల, ఈ పచ్చడి తినడం వల్ల. వీళ్ళు ఫ్యాక్టరీలో తయారు చేపిస్తారండి వర్కర్స్ చేత దగ్గరుండి. మనకి ఎన్ని కేజీలు కావాలన్నా అన్ని కేజీలు ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు. మినిమమ్ బిల్లు 3000 చెయ్యాలి. వీళ్ళ దగ్గర మొత్తం 30 రకాల పచ్చళ్ళైతే ఉంటాయి వెజ్‌లోని. ఇప్పుడు మీరు చూస్తున్న పచ్చడి ఇది మామిడి అల్లం అండి. మామూలు మనం మసాలాల్లో వాడుకునే అల్లం కాదిది. మామిడి అల్లంతో తయారు చేయబడిన అల్లం పచ్చడండి. ఇది కూడా మీకు టిఫిన్స్‌లోకి చాలా బావుంటదండి. ఇడ్లీ, వడ, దోస వీటిల్లో మీరు ఈ పచ్చడి మామిడి అల్లాన్ని పచ్చడి వాడితే చాలా బావుంటదండి. మామిడి అల్లం తింటే చాలా మంచిది కూడా. చూడండి ఆయిల్ ఎంతుందో. అంత ఆయిల్‌తో చేయడం వల్ల పచ్చళ్ళైతే ఎక్కువ కాలం నిలవుంటాయి. మనం బయట తీసుకున్నవైతే ఇంత ఆయిల్‌తో రావు. చూడండి చాలా వేరుశనగ ఆయిల్ అండి అది. వేరుశనగ ఆయిల్‌తో తయారు చేయబడిన మా మామిడి అల్లం పచ్చడండి. చాలా స్వీట్‌గా కూడా ఉంటదండి ఈ పచ్చడి. ఇడ్లీల్లోకి, దోసల్లోకి, వడల్లోకి చాలా బావుంటదండి ఈ పచ్చడి. ఇది వ్యాపార పరంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటదండి. ఈ వెజ్ పచ్చళ్ళతో వ్యాపారం చేసుకోవాలని ఎవరైనా ఆలోచిస్తే గనక మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కనుక. వీళ్ళు మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారండి. పచ్చళ్ళు ఎలా పెట్టుకోవాలి? ఏ పచ్చడికి ఎంత పొడేయాలి? ఎంత కారం వెయ్యాలి? అలా పచ్చళ్ళు కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కువ మేము నాన్ వెజ్ పచ్చళ్ళ మీద బాగా ట్రైనింగ్ ఎక్కువ ఇస్తున్నామండి. ఇవి ఇప్పుడు చూపిస్తున్నవి వెజ్ అండి. నాన్ వెజ్ పచ్చళ్ళ మీద కూడా ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు చూస్తున్న పచ్చడండి మీరు కాకరకాయ పచ్చడండి ఇది. చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి కూడాను. ఇది రైస్‌లోకి చాలా బావుంటుందండి. ఇప్పుడు నేను ఇది కూడా ఓపెన్ చేసి మీకు బౌల్‌లో వేసి చూపిస్తాను. ఒకసారి మీరు ఈ పికిల్‌ని కూడా కాకరకాయ పచ్చడిని కూడా చూడండి. ఇది కాకరకాయ పచ్చడిలో మనం ఎంత ఆయిల్ ఏసినా కూడా అండి, ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. మనం పికిల్ తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కలుపుకుంటే చాలా బావుంటుందండి. కొంచెం ఆయిల్ వేడి చేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఇవన్నీ కాకరకాయ ముక్కలు, కాకరకాయ గింజలు. ఇది కూడా రైస్‌లోకి గానీ, లేదంటే మీకు చపాతీల్లోకి గానీ చాలా బావుంటుంది. బావుంటుందండి. డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా మంచి పికిల్ అండి ఇది. మీకు సంవత్సరం అంత వరకు మీకు నిల్వ ఉంటాయండి ఈ పచ్చళ్ళు. పాడవడం అనేది జరగదు. హ్మ్. ఇప్పుడు చూస్తున్న పచ్చడండి పుదీనా పచ్చడండి ఇది. పుదీనా ఆకుతో తయారు చేయబడిన పచ్చడి. మనకి కరివేపాకు, కొత్తిమీర పచ్చడి చూస్తాం కదా! అదే విధంగా ఇది పుదీనా పచ్చడండి. ఇప్పుడు ఈ పుదీనా పచ్చడిని కూడా నేను ఓపెన్ చేసి మీకు బౌల్‌లో వేసి చూపిస్తాను. ఇది కూడా మనకి టిఫిన్స్‌లోకి చాలా బావుంటుందండి ఈ పుదీనా పచ్చడి. ఇది కూడా పుదీనా నిల్వ పచ్చడండి ఇది. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మనకి ఆయిల్ అవి ఒలిగిపోకుండా అలాగా పైన ఫాయిల్ పేపర్‌తో సీలింగ్ చేయబడి ఉంటదండి. చూడండి ఎంత ఆయిల్ ఉందో. ఇలా ఆయిల్ ఉండాలి పచ్చడిలో. అలా ఉంటేనే మనకి పచ్చళ్ళు ఎక్కువ సంవత్సరం పైన నిలవుంటాయి. చాలా బావున్నాయి పచ్చళ్ళైతే గనక. మీకు పచ్చడిలో ట్రైనింగ్ కావాలన్నా వీళ్ళిస్తారండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. ఈ వెజ్ పికిల్స్‌తో మీరు ఏమన్నా ఇంటి దగ్గర ఉండి వ్యాపారం చేసుకోవాలనుకునే లేడీస్‌కి గాని, లేదంటే జెంట్స్ ఎవరైనా సరే అండి, ఈ వెజ్ పికిల్స్‌తో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా అండి, మీరు లేడీస్ అయినా, జెంట్స్ అయినా సరే మమ్మల్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మేము తెలియజేస్తామండి. ఇది కేవలం రూ. 3000 పెట్టుబడితోనే మీరు ఈ వెజ్ పికిల్స్ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చండి. లేడీస్ అయినా, జెంట్స్ అయినా సరే. చాలా దీంట్లో మీకు లాభం అనేది చాలా అధికంగా ఉంటుందండి. మన దగ్గర 30 రకాల పచ్చళ్ళైతే వెజ్ పచ్చళ్ళైతే అందుబాటులో ఉన్నాయి. మీరు రూ. 3000 మినిమమ్ బిల్ చేస్తే మీకు పూర్తిగా మేము మీకు మీరెక్కడున్నా సరే మేము
కొరియర్ చేస్తామండి. ఇప్పుడు చూస్తున్న పచ్చడి మీరు ఉసిరి తొక్కండి ఇది. ఇప్పటి వరకు మీరు ఉసిరికాయ పచ్చడి చూసుంటారు. కానీ ఇది ఉసిరి తొక్కండి. ఇది రాసి ఉసిరికాయలు ఉంటాయి కదా! పెద్ద ఉసిరికాయలు. ఆ పెద్ద ఉసిరికాయలతో మనం తొక్కు పచ్చడి తయారు చేశామండి. ఇది కూడా మీకు ఓపెన్ చేసి నేను బౌల్‌లో వేసి చూపిస్తాను మీకు. ఏ విధంగా ఇప్పుడు చూస్తున్నారు కదండీ! నేను మీకు రాసి ఉసిరికాయ తొక్కు పచ్చడి మీకు నేను చూపిస్తున్నాను. పెద్ద ఉసిరికాయ తొక్కు పచ్చడి. మీరు రాసి ఉసిరికాయలు, ఉసిరికాయలతో చూసుంటారు. కానీ ఇది అలా కాదండి. ఉసిరికాయ తొక్కండి ఇది. ఇది రైస్‌లో కలుపుకున్నా, లేదంటే టిఫిన్స్‌లో కూడా ఇది కూడా చాలా బావుంటుందండి. ఆరోగ్యానికి కూడా ఈ పెద్ద ఉసిరికాయలు చాలా మంచిదండి. మీకు ఎన్ని కేజీలు కావాలన్నా అన్ని కేజీలు వీళ్ళు ఫ్యాక్టరీలో ఓన్‌గా తయారు చేసినవి కాబట్టి మీరు ఎంత దూరం కొరియర్ చేయమన్నా చేస్తారండి. ఇవి ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఓన్లీ పావు కేజీలండి. అంటే మీకు వీళ్ళ పచ్చళ్ళు ఎలా ఉంటాయో తెలియడం కోసం నేనైతే అన్ని పచ్చళ్ళు ఓపెన్ చేపిచ్చాను. చూడండి పచ్చళ్ళైతే ఆయిల్ కూడా ఎంతుందో. మనకెప్పుడు కూడా పచ్చడిలో ఇంతింత ఆయిల్ ఉండాలి. ఇలా ఉంటేనే పచ్చళ్ళు ఎక్కువ అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు. మినిమమ్ బిల్లు 3000 అయితే చేయాలి. మీకు తెలియడం కోసమని బౌల్‌లో ఓపెన్ చేపిస్తున్నాను ప్రతి పచ్చడిని కూడా నేను. ఇలా ఖాళీ డబ్బాలుంటాయి కదా! ఇలా ఖాళీ డబ్బాల్ని వీళ్ళ వర్కర్స్ చేత పచ్చళ్ళు ఈ డబ్బాలో నింపిస్తారు. నింపించిన తర్వాత చూడండి ఇలా స్టిక్కరింగ్ చేసి ఇలా స్టిక్కరింగ్ చేస్తారు. ఈ పచ్చడి నింపిన తర్వాత ఇలా స్టిక్కరింగ్ చేస్తారు. చూడండి మేడం స్టిక్కరింగ్ కూడా చూపిస్తున్నారు. పావు కేజీ డబ్బాలు ఇదిగో ఇలా గోదారోళ్ళ పచ్చళ్ళు అని వీళ్ళవే అన్నమాట ఇవి. గోదారోళ్ళ పచ్చళ్ళు అనే పేరు వీళ్ళదే. ఇవి స్టిక్కరింగు ఇక్కడికి ఇలా కటింగ్ చేసి ఈ హ్మ్. డబ్బాల మీద డబ్బాల మీద అంటిస్తారు. అంటిస్తారు 30 రకాల పచ్చళ్ళని. ఇలా వాళ్ళ వర్కర్స్ చేత ఇలా చేయిస్తారనమాట. మనకి ఇవి పావు కేజీ డబ్బాలు కదా! పావు కేజీ కావాలంటే పావు కేజీ, అర కేజీ కావాలంటే అర కేజీ, కేజీ కావాలంటే కేజీ. కాపోతే మినిమమ్ బిల్లు 3000 చెయ్యాలి. కొరియర్ ఛార్జీలయితే మనమేనండి. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలయితే తెలుస్తాయి. చూడండి ఎంత బావున్నాయో ములక్కాడ పచ్చడి, వంకాయ పచ్చడి, పనసపట్టు పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఇవి దోసల్లోకి, ఇడ్లీలోకి మనం పొద్దున్నే పిల్లల్ని స్కూలుకి కానీ, కాలేజీకి కానీ రెడీ చేస్తాం కదా! అలాంటప్పుడు మనం పెట్టుకోలేం కదా! చూడండి ఇది చింతకాయ పచ్చడండి. ఇప్పుడు మీరు చూస్తున్న పచ్చడి చింతకాయ పచ్చడండి. చింతకాయ తొక్కు. అది కూడా నేను ఓపెన్ చేసి బౌల్‌లో వేసి చూపిస్తాను మీకు. మీరు ఏ విధంగా ఉందన్నది చూడండి. ఈ చింతకాయ తొక్కు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని మనం తింటే చాలా బావుంటుందండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ చింతకాయ తొక్కు పచ్చడేసుకొని తింటే ఉంటుంది. భలే ఉంటుంది. అందులో వీళ్ళ పచ్చళ్ళ టేస్ట్ చూడండి ఇంకా బావుంటాయి. చాలా శుచి, శుభ్రంతో తయారు చేయబడిన పచ్చళ్ళండి. ఎలా పడితే అలాగా మేము తయారు చేసిన పచ్చళ్ళు కాదు. పూర్తిగా ఇంటి తరహా పచ్చళ్ళండి ఇవి. ఇంటి తరహా అంటే మెటీరియల్స్‌తో మేము ఇంట్లో మనం ఎలా చేసుకుంటే ఎంత నీట్‌గా, శుభ్రంగా చేసుకుంటామో అంత నీట్‌గా చేసిస్తారు మనకి. తయారీ విధానం గాని, ప్యాకింగ్ గాని చాలా జాగ్రత్తగా చేస్తామండి. ఎటువంటి ఆయిల్ లీకేజ్ అవ్వకుండా మీకు ఎంత దూరమైనా సరే మేము కొరియర్ చేయడం జరుగుతుంది. కేవలం రూ. 3000 పెట్టుబడితో మీరు ఈ వెజ్ పచ్చళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చండి. కర్రీ చూడు పాయింట్స్ ఉన్నవాళ్ళైనా, ఏదైనా చిన్న చిన్న రెస్టారెంట్లు ఉన్నవాళ్ళైనా, హాస్టల్స్ అయినా, హాస్టల్స్ దగ్గరైనా చాలా బాగా ఇయి సేల్ అవుతాయండి. ఇప్పుడు మీరు బెల్లం చూస్తున్నది బెల్లం ఆవకాయ పచ్చడండి ఇది. చిన్న పిల్లలు బాగా ఎంతో ఇష్టంగా ఈ బెల్లం ఆవకాయ అనేది తింటారండి. పెరుగన్నంలో నంచుకుంటే భలే ఉంటుంది బెల్లం ఆవకాయ పచ్చడి. అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి బెల్లం ఆవకాయని. బెల్లం ఆవకాయ. పచ్చడి కాదు బెల్లం ఆవకాయ. చూడండి ఆయిల్‌తో ఉంది. పచ్చళ్ళు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మా దగ్గర గోదావరిలో వెజ్ పచ్చళ్ళు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మాకు చాలా ఆర్డర్స్ వస్తా ఉంటాయండి చాలా దూరాల నుంచి. విదేశాల నుంచి కూడా మాకు ఆర్డర్స్ పెట్టుకుంటారు. మేము ఈ పికిల్స్ అనేవి మేము పంపించడం జరుగుతుందండి. ఎవరైనా ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు వెజ్ వెజ్ పచ్చళ్ళతోటి మమ్మల్ని సంప్రదించండి. పూర్తి వివరాలు తెలియజేస్తాము. చూడండి ఎన్ని రకాల పచ్చళ్ళున్నాయో. ఇవన్నీ మీకు చూపించడం కోసం అంటే వీళ్ళు పచ్చళ్ళు ఎలా ఉంటాయి అని అంటే బాటిల్‌లో ఉంటే తెలీదు కదా! అందుకే ఓపెన్ చేయించాను. ఇలా ఉంటాయి వీళ్ళ దగ్గర పచ్చళ్ళు. మనకి ఎన్ని రకాల పచ్చళ్ళు కావాలన్నా వీళ్ళు తయారు చేసి ఇస్తారండి. వంకాయ పచ్చడండి, చింతకాయ పచ్చడి, తర్వాత దొండకాయ పచ్చడి, ములక్కాడ పచ్చడి,
బెల్లం ఆవకాయ పచ్చడి, మామిడి అల్లం పచ్చడి ఇవన్నీ మీకు వేసి చూపించానండి నేను బౌల్స్‌లోని. అదే విధంగా ఓపెన్ చేయని కొన్ని బాటిల్స్ ఉన్నాయండి. అవి కూడా నేను చూపిస్తున్నానండి. మీరు ఒకసారి చూడండి. అయన్నీ ఓపెన్ చేయని పికిల్స్ అండి ఇంకాను. ఓపెన్ చేయని వెజ్ పచ్చళ్ళు. ఇది చూసినట్టయితే పులిహోర పేస్ట్ అండి ఇది. మా దగ్గర పులిహోర పేస్ట్ చాలా ఫేమస్ అండి. ఓన్లీ రైస్ ఉడికించుకొని కేవలం 2 స్పూన్లు మీరు పులిహోర పేస్ట్ మా దగ్గర తీసుకున్న పేస్ట్ వేసుకుంటే మీరు అంటే రైస్ మేడం అంతా అంటే కలిసి పులిహోర తయారవుతుందండి. అంటే మేడం మేము పోపవి ఇంకా వేసుకోక్కర్లేదా? ఏమి వేసుకోక్కర్లేదండి. ఓన్లీ అన్నం ఉడికించుకున్న అన్నంలో మీరు ఒక్క 2 స్పూన్లు ఈ పులిహోర పేస్ట్ కలుపుకుంటే మీకు పులిహోర అనేది తయారైపోతుందండి అబ్బా! ఇన్‌స్టంట్‌గా. నేనింకా చింతపండు మగ్గ ఒకటే అనుకున్నాను. పోపు కూడా ఉంది. అవునండి. అది వేరుశెనగ చక్కగా గుళ్ళు, ఆ! వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ ఇందులోనే ఉంటాయండి. వైట్ రైస్ వండుకొని అందులో కలిపేసుకోవడమే. ఓన్లీ, ఓన్లీ వైట్ రైస్ వండుకోవడం తప్ప ఇంక మీరేం చేయవలసిందేం లేదండి. ఓన్లీ రైస్‌లో మీరు 2 స్పూన్స్ మీకు ఎంత కావాలంటే అంత ఈ పులిహోర పేస్ట్‌ని కలుపుకోవడండి. అదిగో చూడండి మీరు వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు అన్నీ కనిపిస్తున్నాయి. పోపంతా కలిపుంటుంది. చింతపండు మగ్గులోని పోపంతా కలిపుంటుంది. ఓన్లీ వైట్ రైస్‌లో కలిపేసుకోవడమే. కలుపుకుంటే మీ పులిహోర అనేది పావు రెడీ కేజీ వస్తుంది అవుతుందండి. మనకి. ఆ డబ్బాలో పావు కేజీ డబ్బాలవి పావు కేజీ వస్తుంది. చూడండి ఎన్ని రకాలైతే ఉన్నాయో పచ్చళ్ళు. మీకు చా జాగ్రత్తగా మీకు ప్యాకింగ్ చేసి మీకు కొరియర్ చేస్తామండి. మీరేదన్నా ఈ వెజ్ పచ్చళ్ళతోటి మీరు వ్యాపారం చేయదలుచుకున్నా, లేదంటే మీకు ఇంట్లోకి కావాలనుకున్నా కూడా మేము పంపించడం జరుగుతుందండి. కానీ మినిమమ్ బిల్ రూ. 3000 చేయాలి మీకు. అన్ని వెరైటీస్ మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే పావు కేజీలు కావాలా, అర కేజీలు కావాలా, లేదా కేజీలు కావాలన్నా కూడా మీకు కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి మీకు. మీరు బిజినెస్ పరంగాను చేసుకోవచ్చండి. లేదంటే ఇంట్లోకి వాడుకోవాలనుకున్నా కూడా మీకు మినిమమ్ బిల్ అయితే రూ. 3000 చేయాలండి. విత్ ప్యాకింగ్‌తోనండి. బాటిల్ ప్యాకింగ్ అండి మాది. ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ప్యాక్ చేసిన ప్యాకింగ్ కాదండి ఇది. బాటిల్ ప్యాకింగ్. అందులోనే మీకు సిల్వర్ ఫాయిల్‌తో మీకు సీలింగ్ కూడా చేసుంటదండి. ఆయిల్ అది లీక్ అవ్వకుండా. మీకు ఎంత దూరమైనా సరే మీకు మేము పంపించడం బయటైతే జరుగుతుందండి. ఇది పావు కేజీ రూ. 100, రూ. 120 ఉంటుంది. వీళ్ళ పచ్చిమిర్చి దగ్గర రూ. అండి. 70కొస్తుంది. ఆ పికిలొచ్చి పచ్చిమిర్చి పచ్చడండి, నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఆవకాయ, బెల్లం ఆవకాయ అన్నీ ఉంటాయండి. మీరు చూస్తున్నది ఆవకాయ అండి ఇది. మాగాయ ఉంటుంది, టమాటా ఉంటుంది. ఇది మాగాయ అండి ఇది. ఇది గోంగూర పచ్చడి. ఇది ఇంకా మీకు ఓపెన్ చేయలేని బాటిల్స్ అండి ఇవి. ఓపెన్ చేసి బౌల్స్‌లో వేయని బాటిల్స్ ఇవి. ఇలా మన దగ్గర 30 రకాల బాటిల్స్ అయితే మనకి అవైలబుల్ అందుబాటులో ఉన్నాయండి మా దగ్గర పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు. మీకు ఎవరన్నా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. బిజినెస్ పరంగా కావాలనుకున్నా, లేదా ఇంట్లోకి కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదిస్తే మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు చూస్తున్నవి మీరు పొడులండి ఇవి. పొడుల్లో మా దగ్గర 15 రకాల పొడులైతే అందుబాటులో ఉన్నాయండి. ఇది మీరు చూస్తున్న పొడి కంది కారం పొడండి ఇది. రైస్‌లోకి చాలా బావుంటుందండి. ఇది ఏసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇది వచ్చి కరివేపు కారం పొడండి ఇది. కరివేపాకుతో తయారు చేయబడింది. కంది కరివేపాకు కారప్పొడి. అదే విధంగా మీకు శనగపప్పుతో చేసిందండి. గుల్ల శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా! దాంతో తయారు చేయబడిన కారం పొడండి ఇది. ఇది మన దగ్గర వచ్చి 100 గ్రాముల ప్యాకెట్స్ అండి. ప్యాకెట్ వచ్చి మీకు హోల్‌సేల్‌లో మేము రూ. 50కి ఇస్తున్నామండి. మీరు రూ. 80 వరకు దీన్ని సేల్ చేసుకోవచ్చు 100 గ్రాములును. కారప్పొడిలో రకాలండి. ఇడ్లీ కారప్పొడి, కరివేపాకు కారప్పొడి, ధనియాల కారప్పొడి, నల్ల కారప్పొడి, వెల్లుల్లి కారప్పొడి, ఉసిరి కారప్పొడి, అవిసె గింజల కారప్పొడి, పుట్నాల కారప్పొడి, కంది కారప్పొడి, కాకరకాయ కారప్పొడి, మునగాకు కారప్పొడి, కూర కారము, పచ్చి కారం కూడా మన దగ్గర దొరుకుతాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము మంచిగా ప్యాక్ చేసండి. బాటిల్స్ అయితే మంచిగా ఫాయిల్ పేపర్‌తో సీల్ చేసి మీకు ఎంత దూరమైనా సరే మేము కొరియర్ చేస్తామండి. ఇవన్నీ నాన్ వెజ్ అండి. నేనే ఓపెన్ చేయొద్దన్నాను. మేము బ్రాహ్మిన్స్. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఉంటాయండి. మేడం మీ దగ్గర నాన్ వెజ్ పచ్చళ్ళు ఏముంటాయో పేర్లు చెప్పండి? మా దగ్గర 23 రకాల నాన్ వెజ్ పచ్చళ్ళైతే మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు వెజ్ పికిల్స్ ఎలాగో ఏ విధంగా పావు కేజీ బాటిల్స్ ఉన్నాయో, అదే విధంగా మన దగ్గర పావు కేజీ బాటిల్స్‌లో ఉంటాయండి. ఇది చూసినట్లయితే మీరు కొరమేను చేపండి. కొరమేను ఫిష్ ఉండండి. ఈ పికిల్ చూసినట్లయితే కొరమేను చేపతో తయారు చేయబడిన ఫిష్ పికిల్ అండి ఇది. పావు కేజీ బాటిల్. అదే విధంగా మీకు కోడండి చికెన్ ఎగ్. మేడం ఓపెన్ చేయకండి అలా. ఇది చికెన్ పికిల్ అండి. అదే విధంగా మీరు చూసినట్లయితే ఇది క్రాబ్ అండి పీత.
ఆ! ఇలా మన దగ్గర 23 రకాలు పచ్చళ్ళైతే ఉన్నాయండి. మొత్తం ఇది 23 మటన్ అండి. రకాలుంటాయి. ఇది ఆ! మటన్ అండి. హ్మ్. మటన్ పికిల్ బాక్స్ డబ్బా మీకు ఇది. మీ నాన్ వెజ్‌లోని ట్రైనింగ్ కావాలన్నా, పచ్చళ్ళు ఎలా పెట్టాలన్నా కూడా మా మేడం గారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి. మీకివి ఎంత దూరమైనా కూడా కొరియర్ చేస్తారు. అదే విధంగా మన దగ్గర రూ. 10 ప్యాకెట్ నుంచి రూ. 20, రూ. 50 ప్యాకెట్లు కూడా ఉన్నాయండి. ఇది రూ. 10 నాన్ వెజ్ పికిల్ ప్యాకెట్ అండి. మనకు బయటేంటంటే మనకి వెజ్ పచ్చళ్ళు రూ. 10కి వస్తాయండి. సామాన్యులు నాన్ వెజ్ పికిల్స్ తినాలంటే కొనుక్కోలేరండి. అందుకని మేము ఈ రూ. 10 ప్యాకెట్ అండి ఇది. నాన్ వెజ్ పికిల్ ప్యాకెట్. ఇదొచ్చి రూ. 20 నాన్ వెజ్ పికిల్ ప్యాకెట్ అండి. ఇదొచ్చి రూ. 50 నాన్ వెజ్ పికిల్ ప్యాకెట్ మాట. ఇందులో కూడా చికెను, ఫ్రాన్స్, ఫిష్ ఉంటాయండి. మీరెవరైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఈ ప్యాకెట్స్ గురించి పూర్తి వివరాలు పైన తెలియజేస్తామండి. కనిపిస్తున్న నంబర్‌కి మేము కాల్ హోల్‌సేల్‌గా చేయండి. కూడా ఇస్తామండి. హ్మ్. అదే విధంగా 23 రకాల నాన్ వెజ్ పచ్చళ్ళతో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఈ పావు కేజీ బాటిల్స్, ఈ విధంగా హాఫ్ కేజీ బాటిల్స్ కూడా మేము మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి. దీనికి కూడా మేము ఫ్రాంచైజ్ అనేది ఇస్తున్నామండి. కేవలం రూ. 10,000 పెట్టుబడితో మీకు 18 కేజీలు నాన్ వెజ్ పచ్చళ్ళనేది మేము మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు 10,000కి రూ. 10,000 మీకు లాభం అనేది వస్తుంది. పూర్తి వివరాలు మమ్మల్ని సంప్రదిస్తే ఫోన్ మీద ఉన్న నంబర్‌కి మేము పూర్తి వివరాలు తెలియజేస్తామండి. కేవలం రూ. 10,000కే మేము ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు ఫ్రాంచైజ్ అనేది ఇస్తున్నామండి ఆల్ ఓవర్ ఇండియా. మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు ఈ పచ్చళ్ళ విషయాలు మేము తెలియజేస్తామండి. రూ. 10,000 పెట్టుబడికి 18 కేజీలు నాన్ వెజ్ పచ్చళ్ళు ఇస్తామండి. ఎన్ని మీకు కావాల్సిన ఫ్రాన్సా, ఫిషా లేదంటే మీకు చికెనా మీకు ఏది కావాలంటే అది మేము 18 కేజీల పచ్చళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుందండి. మమ్మల్ని సంప్రదించండి. ఈ ఫ్రాంచైజ్ కోసం నాన్ వెజ్ పచ్చళ్ళు రూ. 10,000 ఫ్రాంచైజ్ కోసం మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తామండి. అదే విధంగా మీకు 23 రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు మేము శిక్షణ ఇస్తున్నామండి. మా దగ్గర 23 రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు శిక్షణ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆన్‌లైన్ ఉందండి. ఆఫ్‌లైన్ కూడా ఉంది. మీరు మా దగ్గరకొచ్చైనా నేర్చుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా మా దగ్గర శిక్షణ తీసుకోవచ్చండి. పూర్తి వివరాలు మేము తెలియజేస్తామండి. దీని శిక్షణకి మేము ఒక పీడీఎఫ్ థియరీ ఇస్తాము. ఆ థియరీని మీకు వాట్సాప్‌లో మేము పంపిస్తామండి. దాని ప్రకారం మీరు ఆన్‌లైన్‌లో మీరు ఎక్కడున్నా సరే ఆ థియరీని తీసుకొని మీ పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. అదే విధంగా ఆఫ్‌లైన్‌లో కూడా మేము ట్రైనింగ్ ఇస్తామండి మా దగ్గరకొస్తే. అలా కాకుండా మీకు ఏంటంటే ఇందులో మీకు ఈ పచ్చడిలో ఉన్న ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుందంటే అండి, ఒక కేజీ చికెన్‌కి 2 కేజీలు చికెన్ పచ్చడి అనేది తయారవుతుంది. కానీ ఎవరైనా సరే కేజీ చికెన్‌కి కేజీ పచ్చడి తయారవుతుంది అనుకుంటారు. కానీ కేజీ చికెన్‌కి 2 కేజీల చికెన్ పచ్చడి తయారవుతుందండి. ఈ 2 కేజీల చికెన్ పచ్చడి తయారు చేయడానికి కేవలం రూ. 500 పెట్టుబడి మాత్రమే అవుతుంది. మనకి బయట అది మార్కెట్‌లో సేల్ చేసుకుంటే కేజీ చికెన్ పచ్చడి బోన్‌లెస్ 1300 ఉంది. అయితే మీకు ఈ 2 కేజీల చికెన్ పచ్చడికి రూ. 2,600 వస్తుందండి. అందులో మీరు పెట్టిన పెట్టుబడి రూ. 500 తీసేయగా మీకు 2,100 లాభం వస్తుందండి. అందుకని మీరు శిక్షణ తీసుకుంటే గనక మీకు చాలా ప్రాఫిట్ లాభాలనేది చాలా ఎక్కువగా ఉంటాయండి నాన్ వెజ్ పచ్చళ్ళ తయారీలోని. కాబట్టి నాన్ వెజ్ పచ్చళ్ళు తయారీపై శిక్షణ తీసుకోండి. ఆన్‌లైన్ ఇస్తాము, ఆఫ్‌లైన్ ఇస్తాము. మీరు శిక్షణ పొందాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తానండి. కాబట్టి మనం రూ. 500 పెట్టుబడి తీసుకోగా మనకు రూ. 2,000 మనకు లాభం అనేది వచ్చిందండి. మనం పెట్టుబడి తీసుకోగా. కాబట్టి శిక్షణ చాలా మంచిదండి. నాన్ వెజ్ పచ్చళ్ళ తయారీపై శిక్షణ. మమ్మల్ని సంప్రదిస్తే ఆన్‌లైన్ కావాలంటే ఆన్‌లైన్ ఇస్తాము శిక్షణ. ఇవి నాన్ వెజ్ పచ్చళ్ళు. ఆఫ్‌లైన్ కావాలంటే ఆఫ్‌లైన్‌లో కూడా నాన్ వెజ్ పచ్చళ్ళ తయారీపై శిక్షణ ఇస్తామండి. నోట్స్ కూడా ఇస్తాము దీనికి. పీడీఎఫ్ ఇస్తామండి. మమ్మల్ని సంప్రదించండి. పూర్తి వివరాలు తెలియజేస్తాను. అదే విధంగా మీకు ఫ్రాంచైజ్ కావాలనుకున్నా కూడా ఈ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు రూ. 10,000కి 18 కేజీలు మీకు నచ్చిన పచ్చళ్ళతో మేము ఫ్రాంచైజ్ ఇస్తున్నామండి. అదే విధంగా ఈ రూ. 10 ప్యాకెట్స్ అదే విధంగా ఈ రూ. 20 ప్యాకెట్టు, అదే విధంగా మీకు ఈ రూ. 50 ప్యాకెట్టు. ఈటిల మీద కూడా మీకు ఈ ప్యాకెట్స్ కావాలన్నా కూడా మేము మీకు సప్లై చేయడం జరుగుతుందండి. ఒకవేళ మీరు మా దగ్గర కేజీల లెక్కన తీసుకొని మీరు ఈ విధంగా కూడా ప్యాకెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే బయట మనకి నాన్ వెజ్ పచ్చళ్ళు రూ. 20 ప్యాకెట్లు గాని, రూ. 50 ప్యాకెట్లు గాని అందుబాటులో లేవండి. కనుక మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి మీరు విజయవంతంగా లాభాలనేవి పొందొచ్చండి. మీ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము పూర్తి నాన్ వెజ్ పచ్చళ్ళ గురించి మేము పూర్తి వివరాలు తెలియజేస్తాము. మా దగ్గర 23 రకాల నాన్ వెజ్ పచ్చళ్ళైతే మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఆ 23 రకాల్లో నేను ఉదాహరణకు చెప్తాను మీకు. మా దగ్గర బోన్‌లెస్ చికెన్ పికిల్ ఉందండి. అదే విధంగా బోన్‌తో కూడా మాకు చికెన్ పికిల్ ఉంది. మటన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఫిష్ ఉంది. అదే విధంగా క్రాబ్ అండి పీతల పచ్చడి కూడా మా దగ్గర ఉంది. గోంగూర తొక్కు చికెన్ పచ్చడి ఉంది. గోంగూర ఎండు రొయ్యల పచ్చడి ఉందండి. అలాగే మా దగ్గర గోంగూర ఫ్రాన్స్, గోంగూర చికెను, గోంగూర మటను, కీమా గోంగూర ఇలా మా దగ్గర 23 రకాల పచ్చళ్ళైతే ఉన్నాయండి. చిల్లీ చికెను,
చిల్లీ ఫ్రాన్స్ పికిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. ఇవి కూడా మేము శిక్షణలోనూ మేము ఇస్తాము. అదే విధంగా ఫ్రాంచైజీలో కూడా ఇస్తామండి. మీరు పచ్చళ్ళు రూ. 10,000 పెట్టుబడి పెట్టుకుంటే ఫ్రాంచైజీలో కూడా మీకు ఈ పచ్చళ్ళనేవి మేము ఇవ్వడం జరుగుతుందండి. 10,000కి 18 కేజీల పచ్చడి మీకు నచ్చిన పచ్చడి మా దగ్గర తీసుకోవచ్చండి. తీసుకొని మీరు ఈ నాన్ వెజ్ పచ్చళ్ళతో వ్యాపారాన్ని ప్రారంభించొచ్చండి. ఆడవాళ్ళైనా